ధర్మస్థలలో సిట్ తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా మిస్టరీ ఎక్కడ వీడడం లేదు. రోజు రోజుకి ఆ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ అక్కడ కేవలం ఆ ఎముకలు లభించిన ఆధారాలు, దాంతోపాటు మరికొన్ని మాత్రమే ఇప్పుడు దక్కిన పరిస్థితి. ఈ నేపథ్యంలో 13 ప్రాంతాల అతగాడు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ 13వ ప్రాంతంలో కూడా సిట్ సోదాలు జరుపుతోంది. సోదాల్లో ఇప్పటి వరకు కొన్ని అస్థి పంజరాలు, కొన్ని ఎముకలు బయటపడ్డాయి. అయితే అక్కడ దొరికిన కొన్ని డెబిట్ కార్డ్స్ కావచ్చు, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ లాంటివి కావచ్చు, దాంతోపాటు మరికొన్ని ఆధారాలు, వీటన్నిటిని అక్కడ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. కలెక్ట్ చేసుకొని వాటిని ఫోరెన్సిక్ టీమ్కి పంపించడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు 13వ ప్రాంతంలో కూడా సిట్ సోదాలు జరుపుతోంది. కొన్ని అస్థిపంజరాలు, ఆనవాళ్లు, వస్తువులు లభ్యం కావడంతో ఇప్పుడు ఈ 13 స్పాట్లకు మాత్రమే కాదు, మరికొన్ని చోట్ల కూడా పూడ్చిపెట్టి ఉండొచ్చు అనే అనుమానాలు బలపడుతున్న సందర్భం. ఎందుకంటే రిమెంబర్ 1994-98 అప్పటి నుంచి మాట్లాడుకుంటున్న సందర్భం. అంటే అప్పటి నుంచి జరిగి ఉంటుంది అంటూ కూడా అధికారి చెప్పినట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్న పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ కూడా అదే కోణంలో జరుగుతుంది. ఎక్కడ 1994, ఎక్కడ 2025, అంటే దాదాపుగా చూసుకుంటే దాదాపుగా ఆ 94 నుంచి 2025 కంపేర్ చేయండి. అంటే 30 ఏళ్ళు, సుమారుగా 30 ఏళ్లకు పైనే. అంటే ఎంతలా మారిపోయి ఉంటుంది అక్కడ వాతావరణం. మరి ముఖ్యంగా భూమిలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి కదా, అందులో నేత్రావతి నది ఒడ్డున. కాబట్టి మనం కొద్ది రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్నాం, నది అక్కడ కోతలకు గురై ఉండొచ్చు. మరి ముఖ్యంగా అక్కడ ఆ ప్రాంతం కోతలు జరిగి ఉండొచ్చు. నది ప్రవాహం వర్షాలు కావచ్చు, ఆ ప్రవాహానికి కోతకి గురై ఉండొచ్చు.